కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. పలు శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే మనం రిలీజ్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం హోంమంత్రిగా ముందుగా అనుకున్నట్టుగానే కీలకమైన శాఖలన్నీ కూడా బీజేపీ తన దగ్గరే అట్టిపెట్టుకుంది. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా, అలాగే రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, అలాగే విదేశీ శాఖకు సంబంధించి జైశంకర్ ప్రస్తుతం వస్తున్నాయి చూస్తున్నాం మనము. రక్షణ మంత్రిగా రాజ్నాథ్ కు మళ్ళీ అదే శాఖను కేటాయించారు. అలాగే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా అదే బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి జైశంకర్ కు అదే శాఖను కేటాయించారు. ముందుగా అనుకున్న విధంగానే బీజేపీ కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక, రక్షణ, హోం ఈ మూడు శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. హోంమంత్రిగా తిరిగి అమిత్ షానే కొనసాగనున్నారు. కేంద్ర హోంమంత్రిగా, రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ తిరిగి అదే బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి జైశంకర్ అదే బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే రోడ్లు, నితిన్ గడ్కరీ రోడ్లు, భవనాల శాఖను తిరిగి అదే శాఖను ఆయనకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి మరి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ బెర్త్ దక్కింది. అలాగే సహాయ మంత్రిగా పెమ్మసాని గుంటూరు ఎంపీ ఆయనకి దక్కింది. ఇక ఇటు తెలంగాణ విషయానికి వస్తే గనక కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి సహాయ మంత్రి పదవిలో చోటు లభించింది. మరి వీళ్ళకి సంబంధించి కూడా మరి ఏ శాఖలు కేటాయిస్తారనేది మాత్రం ఉత్కంఠ రేగుతోంది. గతానికితో పోల్చుకుంటే కనుక సంకీర్ణ ప్రభుత్వంలో చాలా కీలక భాగస్వామిగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఈసారి టీడీపీ 16 మంది ఎంపీలతో కీలకమైన భాగస్వామిగా ఉంది. ఈసారి చాలా ప్రయారిటీ ఉన్నటువంటి శాఖల్ని తమ కేటాయిస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇటు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే జలవనరులు కావచ్చు. సో ఈ కీలకమైన శాఖలకు సంబంధించి స్పెక్యులేషన్స్ అయితే గత 2 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి నిధులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, అమరావతి రాజధాని, అలాగే అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఆయా శాఖలు ఉంటే కనుక పోలవరాన్ని పూర్తి చేయొచ్చు, అలాగే అమరావతిని నిర్మించుకోవచ్చు. అందుకని ఈ 2 శాఖలను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వీళ్ళ ముగ్గురికి కూడా ఎటువంటి శాఖలను కేటాయిస్తారనేది మాత్రం కొంత క్యూరియాసిటీగానే ఉంది. ఇక ఇటు చూస్తే జేడీయూ, జనతాదళ్ యూ నుంచి కూడా చాలా డిమాండ్స్ వెళ్ళాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ కావచ్చు, అలాగే రైల్వే శాఖ కావచ్చు, కొన్ని డిమాండ్స్ పెట్టారు. మరి ఎటువంటి శాఖలను వాళ్ళకి కేటాయిస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే మాత్రం ముందుగా అనుకున్న విధంగానే బీజేపీ కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఇటు హోం కావచ్చు, రక్షణ కావచ్చు, ఆర్థిక కావచ్చు, ఈ శాఖలన్నీ మాత్రం సమర్థవంతంగా ఈ టర్మ్లో పూర్తి చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 కావచ్చు, చాలా కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి కూడా చాలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావచ్చు, అలాగే ఇటు దేశ భద్రత కావచ్చు, వీటన్నిటిలో సమర్థవంతంగా అమిత్ షా నిర్వర్తించారు కాబట్టి తిరిగి ఆయనకే ఆ హోంశాఖను అప్పగించారు. అలాగే రక్షణ బాధ్యతల్లో కూడా రాజ్నాథ్ సింగ్ చాలా కీలకమైన భూమిక పోషించారు. రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖకు అప్పచెప్పారు. ఇక నితిన్ గడ్కరీ కూడా ఆయన రోడ్లు, భవనాల శాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించారు.
కేంద్ర మంత్రుల శాఖలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ముందుగా అనుకున్న విధంగానే బీజేపీ కీలకమైన శాఖల్ని తన దగ్గరే ఉంచుకుంది. ఇటు హోంశాఖ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ కావచ్చు, రోడ్లు భవనాల శాఖకు సంబంధించి నితిన్ గడ్కరీ ఆయన రోడ్లు రవాణా శాఖకు సంబంధించి కూడా తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఇక ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించి అమిత్ షా అదే బాధ్యతల్ని ఆయన చేపట్టబోతూ ఉన్నారు. ఇక రక్షణ శాఖకు సంబంధించి చాలా కీలకమైనది రక్షణ శాఖ. దేశ భద్రత కావచ్చు, అలాగే అంతర్గత తీవ్రవాదం కావచ్చు, వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడంలో రాజ్నాథ్ సింగ్ కూడా చాలా సమర్థవంతంగా మంత్రి పదవిని నిర్వహించారు. కాబట్టి తిరిగి ఆయనకే రాజ్నాథ్ సింగ్కే తిరిగి ఆ బాధ్యతను అప్పగించారు. ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము, జయశంకర్కే ఆయనకు అప్పగించారు. ప్రస్తుతం ఒక్కొక్కటిగా శాఖలకు సంబంధించి కేటాయింపులు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రి పదవులు లభించాయి. దీనికి సంబంధించి కూడా మరి ఎలాంటి శాఖలు కేటాయిస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.